మండలాల్లో పోస్టింగ్ లేదు, బదిలీల మార్గదర్శకాలు స్పష్టం చేసిన ప్రభుత్వం ఒకే చోట 5 ఏళ్లు పూర్తయిన వాళ్ళందరికీ స్థానచలనం 30లోగా ప్రక్రియ పూర్తి చేయాలని కలెక్టర్లకు ఆదేశం. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలో వాళ్ళ సొంత మండలంలో పోస్టింగ్ రాదని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రక్రియకి సంబంధించిన గురువారం జారీ చేసిన మార్గదర్శకాలు విషయాన్ని స్పష్టం చేసిన 2025 మే 31 నాటికి ఒకే సచివాలయంలో 5 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసిన వాళ్ళకి బదిలీ తప్పనిసరి. స్థానచలనం కల్పించిన ఉద్యోగుల వివరాలను హెచ్ఆర్ఎంఎస్ పోర్టల్లో జూలై 10లోగా అప్లోడ్ చేయాలన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే కమ్ముకొస్తున్న మరో యుద్ధం అంటూ ఇరాన్పై కాలు దూతున్న ఇజ్రాయెల్ పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తత. ఇప్పటికే 2 యుద్ధాలతో అతలాకుతలమవుతున్న ప్రపంచానికి మరో యుద్ధం ముప్పు ముంచుకొస్తోంది. పశ్చిమాసియాలోనే యుద్ధమేఘం కమ్ముకుంటోంది. ప్రపంచ దేశాల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ గాజాపై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్ ఇరాన్ పైన దాడులు చేసేందుకు సిద్ధమవుతుంది. ఆ దేశంలోని అణుస్థావరాలను లక్ష్యంగా చేసుకొని భావిస్తోంది. ఈ విషయంలో అమెరికా మాటను వినేందుకు ఇజ్రాయెల్ సిద్ధంగా లేకపోవడం గమనార్హం అంటూ రేపు దీన్ని తిప్పుకొట్టేందుకు ఇరాన్ అదే స్థాయిలో ఏర్పాట్లు చేసుకుంటుంది అన్నది వార్తని పెట్టారు. అయితే ఇది గత కొన్ని రోజులుగా మనం చెప్పుకుంటాం, మన వీడియోలో కూడా. ఇవాళ కొద్దిసేపటి క్రితం ఈ వార్త చదివే సమయానికి యుద్ధం ప్రారంభమైపోయింది. ఇరాన్ మీద ఇజ్రాయెల్ అటాక్ ప్రారంభించింది, ముఖ్యమైన సైనిక అధికారుల్ని లేపేసింది. అట్లాగే వాళ్ళకి సంబంధించినటువంటి అణుస్థావరాల విధ్వంసం జరుగుతోంది. ఇరాన్ కూడా యుద్ధం చేస్తానని చెప్తోంది. ఇకపోతే సాక్షి ఛానల్లోనే నాకు గుర్తింపు అంటూ, అందుకే అమరావతి మహిళలపై అలా మాట్లాడే చంద్రబాబు తెలుగుదేశం పార్టీపై నాకు తీవ్ర వ్యతిరేక భావన ఉంది అంటూ, అందువల్లే సాక్షిలో చర్చలకు నన్ను పిలుస్తున్నారు. నా వ్యాఖ్యలపై మా కుటుంబ సభ్యులు అభ్యంతరం చెప్తున్నారు. పోలీసులు విచారణ వివిఆర్ కృష్ణరాజు వెల్లడి. సాక్షి టీవీలో నాకు గుర్తింపిస్తున్నారు, అందుకే ఆ ఛానల్లో చర్చలో పాల్గొండి ఈ క్రమంలోనే అమరావతి మహిళలపై అలా మాట్లాడాను. మురికి వ్యాఖ్యల కేసులో అరెస్ట్ అయిన పాత్రికేయుడు వివిఆర్ కృష్ణరాజు పోలీసులు విచారణలో వెల్లడించినట్టు సమాచారం. చంద్రబాబు తెలుగుదేశం పార్టీపై నాకు తీవ్ర వ్యతిరేక భావన ఉంది, అందుకే సాక్షి ఛానల్లో నిర్వహించే చర్చా కార్యక్రమాలు కొమ్మినేని శ్రీనివాస్ నన్ను పిలిచేవారు. అతనితో సాన్నిహిత్యం ఏర్పడిన చర్చా కార్యక్రమం నాకు ఆయన బాగా ప్రాధాన్యం ఇస్తున్నారు, అందుకే నేను ఇట్లా మాట్లాడుతున్నానన్నారు అన్నటువంటి కోణం. ఇక్కడ మనం ఏమైనా రాసేయచ్చు, రాసేసి ఇట్లాగ అంటున్నారని తెలిసింది అని రాసేయచ్చు. డ్రగ్స్ గురించి, ఆంధ్ర గురించి ఎట్లాంటి తప్పుడు ప్రచారాలు చేశారో అట్లా నిరంతరం తప్పుడు ప్రచారాలతో, తప్పుడు వార్తలతో, మురికి వార్తలు రాసే, నీచ వార్తలు రాసే పత్రికలు ఎదుటి వాళ్ళ క్రెడిబిలిటీని దెబ్బతీయడానికి, ఎదుటి వాళ్ళ క్రెడెన్షియల్స్ని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తుంది. ఖచ్చితంగా కొమ్మినేని అలాగే కృష్ణరాజు మాట్లాడిన మాటలు, కొమ్మినేని మాట్లాడేది, కృష్ణరాజు మాట్లాడడం తప్పు, కొమ్మినేని ఆపకపోవడం తప్పు, లేదా అది అప్పుడే ఖండించకపోవడం తప్పు, అంతవరకు కరెక్ట్. కానీ వాళ్ళిద్దరూ సీనియర్ మోస్ట్ జర్నలిస్టులు, సమాజ హితోక్తి కోసమే పనిచేసినటువంటి వాళ్ళు. కానీ వాళ్ళ క్యారెక్టర్ని అసాసినేట్ చేసేటటువంటి నీచ సంస్కృతికి దిగజారినటువంటి పరిస్థితి. ఏదైతే రాజకీయాల ద్వారా డబ్బులు సంపాదించుకుని, రాజకీయాల ద్వారా ఆస్తులు సంపాదించుకున్నటువంటి పత్రికా యాజమాన్యాలు జర్నలిస్టుల మీద చిమ్ముతున్నటువంటి, నిజమైన జర్నలిస్టుల మీద చిమ్ముతున్నటువంటి ఒక విషానికి సజీవమైనటువంటి